సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ స్కూళ్లను గణనీయంగా తగ్గించాలని చెప్పేసి ఏదైతే 23,000 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు తగ్గించాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి కామెంట్ చేశారో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, ఏంటి ముఖ్యమంత్రి అలా కామెంట్ చేయడానికి వెనుక ఏం కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి ఆ ప్రకటనలో ఒక 3 మంచి అంశాలు కూడా ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఉండాలి. ప్రీ ప్రైమరీ లేకపోతే పిల్లలంతా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రీ ప్రైమరీని స్కూళ్ళను రెగ్యులర్ ఇప్పుడున్న ప్రభుత్వ బడులకు జోడించి ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా పిల్లలకు పొద్దున్నే లేచి పనులకు పోతారు కాబట్టి తల్లిదండ్రులకు వంట వండి తిండి ఏర్పాటు చేయటం కూడా కష్టమవుతుంది. మేమే బ్రేక్ఫాస్ట్ పెడతాం, లంచ్ కూడా ఇస్తామని చెప్పాను. లంచ్ ఉంది, కొత్తగా బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మూడవ మాట వారు ఏమన్నారంటే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి కాదు గవర్నమెంట్ స్కూళ్ళకే రావాలి, ఇక్కడ వస్తేనే మంచి విద్య అందుతుంది, టీచర్లు బాగున్నారు కాబట్టి మంచి పిల్లలందరూ ప్రభుత్వ బడుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం సీరియస్గా చేయవలసిన అవసరం ఉంది, మేము చేస్తామనే మాట కూడా అన్నారు. దీన్ని సాధించడానికి స్కూళ్ళు తగ్గిస్తామనేది ఒక వైరుధ్యం. ఈ వైరుధ్యం అనేది ఇవాళ చాలామందిలో ఆందోళన కలిగిస్తున్నది. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ విషయాలపైన పునరాలోచన చేసి ఈ స్కూళ్ళను తగ్గించటం అనే ఆలోచన కాకుండా ఉన్న స్కూళ్ళను పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే మన దగ్గర ఆరుట్లలో ఒక అద్భుతమైన పబ్లిక్ స్కూల్ మోడల్ను డెవలప్ చేసి ఆ రకంగా ఆరుట్ల మాదిరిగా ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూళ్ళని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నది. ఇవి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఈ మూసివేత అనే ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ స్కూల్లో బలోపేతం చేసి పిల్లలందరికీ ఏ ఖర్చు లేకుండా చదువుకోవటానికి ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలనే ఆలోచనని అమలు చేయటానికి ఇది మార్గం కాదని చెప్పి నేను భావిస్తాను. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చాలా స్కూళ్ళల్లో క్లాసులలో ఒకరు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు సో అని కూడా చెప్తుంది. నిజంగా అట్లా ఉందా పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో? ఏదున్నా అంటే దాన్ని మూసివేత అనే మార్గం కాదు. మూసివేత కాకుండా స్కూళ్ళను ఇంకా ఏం చేస్తామనేది ఆలోచిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఉన్న స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచాలనే తాపత్రయం కానీ అందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రీ ప్రైమరీ పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి బాగున్నాయి. లక్ష్య సాధనకి ఇది మార్గం కాదనేది నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా దానిపైన సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేయాలని నేను అభిప్రాయపడతాను. ఏంటి సార్, డ్రాప్అవుట్స్ తగ్గకుండా ఉండాలంటే డ్రాప్అవుట్స్ జరగకుండా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు ఇప్పుడు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఓకే, అయినా కూడా డ్రాప్అవుట్స్ చాలా వరకు సంవత్సరం కొద్దీ డ్రాప్అవుట్స్ పెరుగుతూనే ఉన్నాయి కదా, మరి కొంచెం తగ్గుతున్నారు. మున్పట్లాగా డ్రాప్అవుట్స్ లేవు. మునుపు ఏంటంటే 5th క్లాస్ తర్వాత చదువుతున్న పిల్లల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇంకో ప్రయత్నం కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే 10th తర్వాత కూడా డ్రాప్అవుట్ ఆపటానికి 10th ఇంటర్మీడియట్ని కలపాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ డ్రాప్అవుట్ అనేది తగ్గించకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం ఇది బాగానే ఉంది. ఇవన్నీ మనం తప్పుపట్టవలసినవి ఏం లేవు దీంట్లో. కానీ విషయం ఏంటంటే ఎంచుకున్న మార్గము నష్టం చేస్తుందనే భయం, నష్టం చేస్తుంది అనే విషయం మనం ఇవాళ చూడవలసిన అవసరం. కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున గురుకులాలు తీసుకొస్తే రేవంత్ రెడ్డి ఉన్న స్కూళ్లను ముయించేస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దానికి ఏం సంబంధం? అట్లా చెప్పటం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఏంటంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే ఆలోచన అప్పుడు లేదు, అసలే లేదు. ప్రభుత్వ విద్యను ఇట్లా బతికించాలనే ఆలోచన కూడా లేదు. కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు తెలిసి దాన్నే ఏకైక పరిష్కారంగా చూపించారు. రెసిడెన్షియల్ స్కూళ్ళు తెరవటం ఎంత అవసరమో ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయటం అంతే కీలకం. ఆ ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయటానికి ఏం చేయాలనే విషయం పైన చాలా లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడైతే విద్యా కమిషన్ మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, కేశవరావు గారు కూడా దాని మీద ఇంకొక నివేదిక వారు కూడా రూపొందించే పనిలో ఉన్నారు.
ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక విస్తృతమైన చర్చ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి బాగు చేస్తే కాదు, రెగ్యులర్ స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది నా దృష్టిలో ఒక కీలకమైన మార్పు, ఆహ్వానించదగిన మార్పే. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మార్పు సాధనకి ఏం చేయాలనే విషయం పైన ఉన్న సూచనలను ముందు జాగ్రత్తగా పరిశీలన చేసి ముందడుగు వేయటం అవసరం అని చెప్పి నేను నమ్ముతాను. సో ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ సంబంధించి ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి, దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా చూస్తున్నాం కదా. ఒక్క విషయము అది ఫీజు జీతాలకు సంబంధించి అది ఏకైకం చేయటం కరెక్ట్ కాదు. దాన్ని కేవలం మొత్తం రిపోర్టును ఆ అంశానికే కుదించటం కూడా కరెక్ట్ కాదు. ఆ అంశాలతో పాటు మిగతాయి కూడా మొత్తంగా విద్యను బలోపేతం చేయటానికి ఏం చేయాలనే విషయంపై చాలా సూచనలు ఉన్నాయి, దాంట్లో ఉపయోగకరమైన సూచనలు. వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి నివేదికపై వ్యాఖ్యానించటం సమంజసంగా ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెద్ద ఎత్తున నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ అని చెప్పేసి ఉన్న స్కూళ్ళను ముగించేస్తున్నారని చెప్పేసి కూడా బయట పెద్ద ఎత్తున విద్యావేత్తలు కానీ చాలా మంది చెప్తున్న పరిస్థితి. మరి రీగ్రూపింగే అది, అంటే అన్ని స్కూళ్ళకు బిల్డింగులు లేకుండా చెల్లా చెదరుగా పడి ఉన్న వాటిని ఒక చోటకి తెచ్చి ఒకే చోట వాటిని నిర్వహించగలిగితే సదుపాయాలు ఎక్కువ ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుంది అనేది ఒక ప్రయత్నం. నేను అనుకోవటం వస్తున్న దాని పట్ల అభ్యంతరం అవసరం లేదు, ఇంకేం రావాల్సిన అవసరం ఉందనేదే మనం గట్టిగా మాట్లాడటం చాలా ఉపయోగం. ఇవాళ ఒక మాట మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని లక్ష్య సాధన స్కూళ్ళు మూసేస్తే ఎట్లా సాధ్యమవుతుంది అనేదే అందరికీ ఉన్న అనుమానం. ఈ అనుమానం రీత్యా గవర్నమెంట్ దీనిపైన ఒక స్పష్టీకరణ ఇస్తే బాగుంటుంది అనేది నేను గట్టిగా ఈ సందర్భంగా సార్ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా చెప్తారా? కలిసినప్పుడు మాట్లాడతాం ఏ ఆలోచనతో అన్నాడు అనేది తప్పకుండా తెలుసుకోవాలి, మాట్లాడాలి. దీంట్లో మూసివేతకు బాటలు పడకుండా చూడవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి సంబంధించి ఏదైతే ఆ స్కూల్స్ బంద్ చేస్తా అన్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి జరగకుండా చూడాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. విద్యా వ్యవస్థను బలపరచాలంటే స్కూళ్ళు మూసేయడం మార్గం కాదు, దానికి ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నాడు. ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ సంబంధించి ఆగ్నూరు మురళి కూడా కొన్ని కమిటీ సూచనలు కూడా ఇచ్చింది. సో ఆ సూచనలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పాటిస్తే విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV హైదరాబాద్. సో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ స్కూళ్లను గణనీయంగా తగ్గించాలని చెప్పేసి ఏదైతే 27,000 ప్రభుత్వ స్కూళ్లను 4,000కు తగ్గించాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి కామెంట్ చేశారో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. సార్ ఏంటి ముఖ్యమంత్రి అలా కామెంట్ చేయడానికి వెనుక ఏం కారణాలు ఉన్నాయి అనుకుంటున్నారు? అంటే వాస్తవానికి ఆ ప్రకటనలో ఒక 3 మంచి అంశాలు కూడా ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఉండాలి. ప్రీ ప్రైమరీ లేకపోతే పిల్లలంతా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రీ ప్రైమరీని స్కూళ్ళను రెగ్యులర్ ఇప్పుడున్న ప్రభుత్వ బడులకు జోడించి ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా పిల్లలకు పొద్దున్నే లేచి పనులకు పోతారు కాబట్టి తల్లిదండ్రులకు వంట వండి తిండి ఏర్పాటు చేయటం కూడా కష్టమవుతుంది. మేమే బ్రేక్ఫాస్ట్ పెడతాం, లంచ్ కూడా ఇస్తామని చెప్పాను. లంచ్ ఉంది, కొత్తగా బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మూడవ మాట వారు ఏమన్నారంటే, పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి కాదు గవర్నమెంట్ స్కూళ్ళకే రావాలి, ఇక్కడ వస్తేనే మంచి విద్య అందుతుంది, టీచర్లు బాగున్నారు కాబట్టి మంచి పిల్లలందరూ ప్రభుత్వ బడుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం సీరియస్గా చేయవలసిన అవసరం ఉంది, మేము చేస్తామనే మాట కూడా అన్నారు. దీన్ని సాధించడానికి స్కూళ్ళు తగ్గిస్తామనేది ఒక వైరుధ్యం. ఈ వైరుధ్యం అనేది ఇవాళ చాలామందిలో ఆందోళన కలిగిస్తున్నది. తప్పనిసరిగా ప్రభుత్వం ఈ విషయాలపైన పునరాలోచన చేసి ఈ స్కూళ్ళను తగ్గించటం అనే ఆలోచన కాకుండా ఉన్న స్కూళ్ళను పెంపొందించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే మన దగ్గర ఆరుట్లలో ఒక అద్భుతమైన పబ్లిక్ స్కూల్ మోడల్ను డెవలప్ చేశారు. ఆ రకంగా ఆరుట్ల మాదిరిగా ఒక గవర్నమెంట్ పబ్లిక్ స్కూళ్ళని ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నది. ఇవి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని
ప్రభుత్వము ఈ మూసివేత అనే ప్రకటనను వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ స్కూల్లో బలోపేతం చేసి పిల్లలందరికీ ఏ ఖర్చు లేకుండా చదువుకోవటానికి ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలనే ఆలోచనని అమలు చేయటానికి ఇది మార్గం కాదని చెప్పి నేను భావిస్తాను. సో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చాలా స్కూళ్ళల్లో క్లాసులలో ఒకరు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు సో అని కూడా చెప్తుంది. నిజంగా అట్లా ఉందా పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో? ఏదున్నా అంటే దాన్ని మ్, మూసివేత అనే మార్గం కాదు. మూసివేత కాకుండా ఆ, స్కూళ్ళను ఇంకా ఏం చేస్తామనేది ఆలోచిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఉన్న స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్ పెంచాలనే తాపత్రయం కానీ అందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రీ ప్రైమరీ పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి బాగున్నాయి. లక్ష్య సాధనకి ఇది మార్గం కాదనేది నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా దానిపైన సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేయాలని నేను అభిప్రాయపడతాను. ఏంటి సార్ డ్రాప్ అవుట్స్ తగ్గకుండా ఉండాలంటే డ్రాప్ అవుట్స్ జరగకుండా ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు ఇప్పుడు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఓకే, అయినా కూడా డ్రాప్ అవుట్స్ చాలా వరకు సంవత్సరం కొద్దీ డ్రాప్ అవుట్స్ పెరుగుతూనే ఉన్నాయి కదా. మరి కొంచెం తగ్గుతున్నారు. మునుపట్లాగా డ్రాప్ అవుట్స్ లేవు. మునుపు ఏంటంటే 5th క్లాస్ తర్వాత చదువుతున్న పిల్లల సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు ఇంకో ప్రయత్నం కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే 10th తర్వాత కూడా డ్రాప్ అవుట్ ఆపటానికి 10th ఇంటర్మీడియట్ని కలపాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ డ్రాప్ అవుట్ అనేది తగ్గించకుండా ఉండటానికి చేస్తున్న ప్రయత్నం ఇది బాగానే ఉంది. ఇవన్నీ మనం తప్పు పట్టవలసినవి ఏం లేవు దీంట్లో. కానీ విషయం ఏంటంటే ఎంచుకున్న మార్గము నష్టం చేస్తుందనే భయం, నష్టం చేస్తుందనే విషయం మనం ఇవాళ చూడవలసిన అవసరం. సో కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున గురుకులాలు తీసుకొస్తే రేవంత్ రెడ్డి ఉన్న స్కూళ్లను ముయించేస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దానికి ఏం సంబంధం? అట్లా చెప్పటం కరెక్ట్ కాదు. కేసీఆర్ ఏంటంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే ఆలోచన అప్పుడు లేదు, అసలే లేదు. అది ప్రభుత్వ విద్యను ఇట్లా బతికించాలనే ఆలోచన కూడా లేదు. కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు తెలిసి దాన్నే ఏకైక పరిష్కారంగా చూపించారు. రెసిడెన్షియల్ స్కూళ్ళు తెరవటం ఎంత అవసరమో ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయటం అంతే కీలకం. ఆ ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయటానికి ఏం చేయాలనే విషయం పైన చాలా లోతుగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఇప్పుడైతే విద్యా కమిషన్ మురళి గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు, కేశవరావు గారు కూడా దాని మీద ఇంకొక నివేదిక వారు కూడా రూపొందించే పనిలో ఉన్నారు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక విస్తృతమైన చర్చ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమంటుంది, రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి బాగు చేస్తే కాదు, రెగ్యులర్ స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది నా దృష్టిలో ఒక కీలకమైన మార్పు, ఆహ్వానించదగిన మార్పే. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్పు సాధనకి ఏం చేయాలనే విషయం పైన ఉన్న సూచనలను ముందు జాగ్రత్తగా పరిశీలన చేసి ముందడుగు వేయటం అవసరం అని చెప్పి నేను నమ్ముతాను. సో ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ సంబంధించి ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి, దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా చూస్తున్నాం కదా. ఒక్క విషయము అది ఫీజు జీతాలకు సంబంధించి అది ఏకైకం చేయటం కరెక్ట్ కాదు. దాన్ని కేవలం మొత్తం రిపోర్టును ఆ అంశానికే కుదించటం కూడా కరెక్ట్ కాదు. ఆ అంశాలతో పాటు మిగతాయి కూడా మొత్తంగా విద్యను బలోపేతం చేయటానికి ఏం చేయాలనే విషయంపై చాలా సూచనలు ఉన్నాయి. దాంట్లో ఉపయోగకరమైన సూచనలు, వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి నివేదికపై వ్యాఖ్యానించటం సమంజసంగా ఉంటుంది. సో ఒకవైపు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెద్ద ఎత్తున నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ అని చెప్పేసి ఉన్న స్కూళ్ళను ముయించేస్తున్నారని చెప్పేసి కూడా బయట పెద్ద ఎత్తున విద్యావేత్తలు కానీ చాలా మంది చెప్తున్న పరిస్థితి. మరి రీగ్రూపింగ్ అది అంటే అన్ని స్కూళ్ళకు బిల్డింగులు లేకుండా చెల్లా చెదరుగా పడి ఉన్న వాటిని ఒక చోటకి తెచ్చి ఒకే చోట వాటిని నిర్వహించగలిగితే సదుపాయాలు ఎక్కువ ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంటుంది అనేది ఒక ప్రయత్నం. నేను అనుకోవటం వస్తున్న దాని పట్ల అభ్యంతరం అవసరం లేదు, ఇంకేం రావాల్సిన అవసరం ఉందనేదే మనం గట్టిగా మాట్లాడటం చాలా ఉపయోగం. ఇవాళ ఒక మాట మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్ని లక్ష్య సాధన స్కూళ్ళు మూసేస్తే ఎట్లా సాధ్యమవుతుంది అనేదే అందరికీ ఉన్న అనుమానం. ఈ అనుమానం రీత్యా గవర్నమెంట్ దీనిపైన ఒక స్పష్టీకరణ ఇస్తే బాగుంటుంది అనేది నేను గట్టిగా ఈ సందర్భంగా సార్ దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏమన్నా పర్సనల్గా ఏమన్నా చెప్తారా? కలిసినప్పుడు మాట్లాడతాం ఏ ఆలోచనతో అన్నాడు అనేది తప్పకుండా తెలుసుకోవాలి, మాట్లాడాలి. దీంట్లో మూసివేతకు
దా బాటలు పడకుండా చూడవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి సంబంధించి ఏదైతే ఆ స్కూల్స్ బంద్ చేస్తా అన్నారో దానికి సంబంధించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి జరగకుండా చూడాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. విద్యా వ్యవస్థను బలపరచాలంటే స్కూళ్ళు మూసేయడం మార్గం కాదు, దానికి ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నాడు. ఇప్పటికే విద్యా కమిషన్ చైర్మన్ సంబంధించి ఆగ్నూరు మురళి కూడా కొన్ని కమిటీ సూచనలు కూడా ఇచ్చింది. సో ఆ సూచనలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం పాటిస్తే విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతుందని చెప్పేసి కూడా ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV, హైదరాబాద్.